అచ్యుతాపురం సెజ్లో మరణ మృదంగం. ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో దారుణం జరిగింది. సెజ్లో రియాక్టర్ పేలడంతో 17 మంది దాకా కార్మికులు మృత్యువాత పడ్డారు. నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలిన సౌండ్ కి భవనం పై అంతస్తు బీటలు వారి కుప్పకూలింది. దాంతో ఆ శిథిలాల మధ్యన చిక్కుకుని మరింత మంది కార్మికులు మృతి చెందారు. ఈ దారుణ ఘటనలో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సరైన భద్రతాపరమైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ ఘటనలో అమాయక కార్మికులు బలయ్యారు. అచ్యుతాపురం ఘటన మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రబాబు గురువారం అచ్యుతాపురానికి వస్తున్నారు. జగన్ శుక్రవారం వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటనలో ఒకటిగా అచ్యుతాపురం సెజ్ ఘటన ఉందని అంటున్నారు. వివేక హత్య కేసులో నిందితుడికి బెయిల్. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. హత్య కేసులో ఉదయ్ A6 నిందితుడు. దాదాపు 16 నెలల క్రితం ఉదయ్ కుమార్ రెడ్డిని పులివెందుల్లో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం పలు దఫాలుగా ఉదయ్ న్యాయ పోరాటం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనుంది. ఫార్మా కంపెనీ ప్రమాదంపై క్లారిటీ. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని హోంమంత్రి అనిత చెప్పారు. అది గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన సంఘటన అని తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా 35 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జనగణన. సెప్టెంబర్ నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. అయితే 2021లో కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. ఇక జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2026 మార్చిలో ప్రభుత్వ గణాంకాలను వెల్లడించే అవకాశం ఉంది.